అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాఘవేంద్ర. నేను కథలు రాస్తూ ఉంటాను. మీరు వినబోయేదే ప్రాణమిత్రులు పార్ట్ 3. అయితే రాఘవ వాళ్ళ అమ్మతో, అమ్మ నువ్వు కొద్దిగా ఓపికగా ఉండు. నా భార్య రాత్రి 11 గంటల టైంలో ఆ ఇంటి వెనక్కి వెళ్ళిందంటున్నావు. అక్కడ ఏదో మర్డర్ జరిగిందంటున్నావు. దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొద్దిగా ఓపికగా ఉండు. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. రాత్రి ఆ అమ్మాయి 11 గంటల టైంలో ఇల్లు తెరిచి లాక్ చేసి ఉన్న దాన్ని తాళాన్ని తీసి బయటికి వెళ్తూ ఉంటే మీకు కనీసం గుర్తించలేదా? ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. నాన్న అది నాకు తెలియదు నాన్న. నిన్న రాత్రి ఆ భోజనం చేసిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చాను, బెడ్రూమ్లోకి. మీ నాన్నగారు ఆల్రెడీ నిద్రపోయే స్థితిలో ఉన్నారు. అదేంటో నాకు తెలియదు. నేను రోజు రాత్రి 11 తర్వాతనే పడుకుంటాను. మీ నాన్నగారు మాత్రం ముందుగానే పడుకుంటారు. కానీ నాకెందుకో తొందరగా నిద్ర పట్టింది. 9:30కే నాకు నిద్ర వచ్చేసి పడుకున్నాను. ఆ తర్వాత నాకు మెలకువే లేదు. ఏం జరిగిందో అస్సలు గుర్తే లేదు నాన్న. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఉదయాన్నే మీ మాస్టర్ గారు చేసిన కాలు చూసి మెలకు వచ్చింది. ఆ తర్వాత గుండె పగిలే వార్త చెప్పాడు మీ మాస్టరు అని అంటుంది. అవునా అమ్మా, అది ఎలా జరిగింది, అలా ఎందుకే అయింది అని చెప్పి ఆలోచనలో పడి, సరే సరే నువ్వు ఉండు, నేను అసలు ముందు మాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడతాను, ఏం జరిగిందో కనుక్కుంటాను ఉండే అని చెప్పి వెంటనే మాస్టర్కు కాలు కలుపుతాడు. ఆయన వెంటనే ఉండి, ఆ బాబు నిన్న జరిగిన విషయాన్ని మీ మదర్కి నేను క్లుప్తంగా చెప్పాను, మీకు చెప్పారా లేదా అని అడుగుతాడు. సార్ చెప్పారు, నాకు ఒక అనుమానము. ఆ టైంలో మా భార్య అటువైపుగా వెళ్తుందని గ్యారంటీ ఏంటి? అంటే మీరు నిర్ధారణ చేసుకున్నారా, లేదంటే వేరే వాళ్ళని ఎవరినన్నా చూసి మీరు అనుమానపడ్డారా? ఎందుకంటే మా అమ్మ రాత్రి త్వరగా పడుకుంది, ఏం జరిగిందో తెలియదు అంటుంది, అందుకని అడుగుతున్నాను అంటాడు. లేదు బాబు, నేను ఖచ్చితంగా మీ భార్య అది నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంటిగా వస్తున్నానో అంత రాత్రి టైంలో ఆ అమ్మాయి వెనకకి వెళ్ళటాన్ని గమనించి నాకు డౌట్ వచ్చి ఎవరమ్మా నువ్వు అని అన్నాను. కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్న అమ్మాయి ఒక్కసారిగా నా వైపు తిరిగి చూసింది. అప్పుడు నాకు క్లియర్గా ఆమె ముఖం కనపడింది. అయితే వెంటనే మళ్ళీ అటు తిరిగి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి సో నేను కన్ఫర్మ్ చేసుకున్నాను నీ భార్య అని చెప్పి అంటాడు. అదేంటి సార్, అసలు ఆ భార్య అక్కడికి ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తున్నాను అంటాడు. అదేమో బాబు, నువ్వు జాగ్రత్తగా ఈ విషయం ఎవరితో చెప్పమాక. చెప్తే లేనిపోయింది, ఆల్రెడీ ఆడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కనపడిన వాళ్ళందరిని అడుగుతూ ఉన్నారు అని అంటాడు. సరే మాస్టారు, నేను చూసుకుంటానులేండి, మీరు టెన్షన్ పడొద్దు, మీరు వదిలేసేయండి దాని గురించి అని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అమ్మ నన్ను కొద్దిగా ఆలోచించుకొని అసలు ఏం జరిగిందో ఏమో కొద్దిగా టైం, నేను నిదానంగా అమ్మాయితో మాట్లాడతాను, నువ్వు టెన్షన్ పడమాకు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అసలు జరిగిన పని ఏంటి, ఆ సమస్య ఏందో తెలుసుకుంటేనే కదా దానికి ఏదన్నా సొల్యూషన్ మనం కనుక్కోగలిగేది. నువ్వు కొంచెం ఓపికగా ఉండమ్మా అంటాడు. మిగతాది పార్ట్ 4లో